అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియ సహోదరు, అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియ సహోదరుడు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక సైడ్ తలపోటుతో బాధపడుతున్నావు, ఒక సైడ్ తలపోటుతో బాధపడుతున్నావు. ప్రశాంతత లేదు ఇంటిలో, ప్రశాంతత లేదు ఇంటిలో, ప్రశాంతత లేదు, ప్రశాంతత లేదు. రాత్రి కాలంలో ప్రశాంతత లేదు, ఇంట్లో అడుగు పెడితే ప్రశాంతత లేదు. సమస్యల తర్వాత సమస్యలు చేసుకున్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు విడుదల కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. భార్య భర్తల మధ్యలో సమస్యలతో బాధపడుతున్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సమాధానం దయచేస్తున్నాడు, ఆయన సమాధానం దయచేస్తున్నాడు. నువ్వు విడిపోవాలనుకుంటున్నావు కానీ నువ్వు విడిపోకుండా నీకు సమాధానము కలుగుతుంది, నీ ఇంటిలో సమాధానము కలుగుతుంది, నీ కుటుంబంలో సమాధానము కలుగుతుంది. ఏ సైతానా కుటుంబాల్లో వేదన కలుగ చేస్తున్న సైతానా, కుటుంబాలు గలిబిళ్ళు తయారు చేస్తున్న సైతానా, కుటుంబాలు ఆయన మనుషుల మధ్యలో గొడవ పెడుతున్న సైతానా, యేసు అధికారం నామములో ఇప్పుడే బయటికి రాయేస్తున్నామంతో రా, బయటికి దేవుని బిడ్డల నుంచి కుటుంబాల నుంచి బయటికి రాయేస్తున్నామంతో మిమ్మల్ని పాదాలకి తోసి వేసుకుని వేస్తున్నామంతో రండి దేవుడులారా, ఈ సైతాన్నింటిని బంధించండి, ఈ సైతాన్నింటిని బంధించండి. చేంజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి సైతాన్ని సంఖ్యలో వేయండి, ప్రతి దురాత్మ శక్తిని సంఖ్యలో వేయండి, ప్రతి దురాత్మ శక్తిని సంఖ్యలో వేయండి. యేసు అధికారం నామములో బంధించండి, బంధించండి, బంధించండి. పాదాలకి తోసివేయండి, పాదాలకి తోసివేయండి, పాదాలకి తోసివేయండి. యేసు నామములో మనశ్శాంతి కలుగును గాక, మనశ్శాంతి కలుగును గాక, మనశ్శాంతి కలుగును గాక. షాలోమ్, షాలోమ్, షాలోమ్. యేసు సమాధానం, యేసు సమాధానం. ఓ రామ 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 ఓ రీపా రామ. యేసు నామములో క్యాన్సర్ రోగం బాగైపోతుంది, యేసు నామములో క్యాన్సర్ రోగం బాగైపోతుంది, క్యాన్సర్ బాగైపోతుంది యేసు నామములో. ఈ శరీరంలో నూతనమైన కణాలు వస్తున్నాయి, శరీరానికి హానికరమైన ఆ కంతిలు యేసు నామములో మాయమైపోతున్నాయి, యేసు నామములో కరిగిపోతున్నాయి. నమ్ము ప్రియ సహోదరి, నమ్ము ప్రియ సహోదరుడు, యేసయ్య అద్భుతం చేస్తున్నాడు, యేసయ్య అద్భుతం చేస్తున్నాడు. మా సేడస్ తాల్పుడు అద్భుతం చేయట్లేదు, మా ఎస్తర్ తాల్పుడు ఇక్కడ అద్భుతాలు చేయట్లేదు. యేసు అద్భుతం చేస్తున్నాడు, యేసు అద్భుతం చేస్తున్నాడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు. అందుకని ఆత్మ వరాలలో ఒక వరం ఏంటంటే స్వస్థత వరము. స్వస్థత వరం ఎందుకు ఆ వరం ఇచ్చాడు తెలుసా? దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. దైవజనుల ద్వారా దేవుడు స్వస్థతని రిలీజ్ చేస్తున్నాడు. ఈ రాత్రి రాత్రి ఎంతమంది స్వస్థ పొందారని నమ్ముతున్నారు? చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. బ్రదర్, నేను స్వస్థ పొందుకున్నాను, నమ్మి చేతులు పైకెత్తు. నీ రోగం బాగైపోతుంది, నీ రోగం బాగైపోతుంది. నీ ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ మారిపోయాయి. ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఒక సమాధానపు స్థలముగా మార్చుతున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక పరిశుద్ధమైన స్థలముగా మార్చుతున్నాడు. దేవుని స్తుతించండి, ఒకే మాట చెప్పండి, యేసు నన్ను స్వస్థపరిచాము నీకు వందనాలు, యేసు నన్ను స్వస్థపరిచాము నీకు వందనాలు. కేకలు వేయండి, కేకలు వేయండి. ఆ పత్ని అన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, యేసు నన్ను కరుణింపు అన్నాడు. ఈ రాత్రి నువ్వు కేకలు వేయలేవా? ఈ రాత్రి అనండి, యేసు నన్ను స్వస్థపరిచాము నీకు వందనాలు, యేసు నన్ను స్వస్థపరిచాము నీకు వందనాలు. ఆ పక్కనున్న వ్యక్తిని మర్చిపో, పక్కనున్న నీ కుటుంబస్తులు మర్చిపో, స్వరమెత్తి చెప్పు, యేసు నా బిడ్డ నేను స్వస్థపరిచాము నీకు వందనాలు. శరీరం కుమారుడు అనుమాతని యేసు చనిపోయిన లేవనెత్తాడు. నా ఇద్దరు విధవరాల కుమారుని పాడితో మోసుకుంటూ సమాధికి తీసుకెళ్తుంటే యేసు ప్రభు పాడిని ఆపి లేపాడు. లాజరు 4 రోజులైపోయింది, శరీరం కుళ్ళిపోతుంది. అలాంటి కుళ్ళిపోయిన శరీరాన్ని మరలా జీవింపచేసి లేచి బయటకు వచ్చాడంట. ఈ రోజు ఎన్ని సమాధుల్లో నీ కళలో దాచిపెట్టావో, నీ కళలన్నీ సమాధిలో పెట్టేసేవేమో, ఇంకవన్నీ జరగవు, ఇవన్నీ జరగవు, ఇంక అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ రాత్రి యేసు ప్రభు నువ్వు దాచిన సమాధి లాంటి నీ కళల్ని బయటికి తీసుకొస్తున్నాడు. నువ్వు అనుకున్న దాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. నీ యవనస్తుడా నీ కళని దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. నీ యొక్క దేవుని చిత్తాన్ని నీ పట్ల పరిపూర్ణంగా రాత్రి నెరవేర్చబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. పెళ్లి కాని వారి వరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జీవిత భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఒక క్షణం ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను కనికరించండి అయ్యా, నీ కొరకు నేను కనిపెడుతున్నాను, నీ కార్యము నా ఎడల జరిగించండి.